దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలు హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఆప్తులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, సామాజిక రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అంతిమయాత్రకు తరలివచ్చి దాసరికి నివాళులర్పించారు. దాసరి నారాయణరావు గారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి కూడా తీరని లోటు. దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక నటుడుగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దాసరి గారికి ఆకస్మిక మరణం మాకు చాలా బాధ కలిగించింది. హాస్పిటల్కి వెళ్ళి త్వరగా కోలుకుంటాను ఆశించాను. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళి కూడా వ్యక్తిగతంగా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసినాను. బంధువులు కూడా నాకు వ్యక్తిగతంగా చాలా బాధ, చాలా తీరని లోటు. నాకు మనస్ఫూర్తిగా వారికి, వారి కుటుంబ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ దాసరి గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తెలుగు చిత్రసీమని పటిష్టం చేయడంలో తెలుగు కళామ తల్లి కన్నా ఒక దిగ్గజం, కన్నా ఒక బిడ్డ. ఈరోజు తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన మధుర స్మృతులతో ఆయన ఆదర్శంగా తీసుకొని చిత్రసీమని ఆయన కన్న కళల ద్వారా ఈ చిత్రసీమను ఇంకా పటిష్టం చేయాలని ఈరోజు మనసా వాచా కర్మణ మేము అందరూ నమ్మడం జరుగుతుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని కలిగించాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇవాళ మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాధాకరమైన రోజు. దాసరి నారాయణరావు గారు మా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లాంటి ఆయన. అండ్ ఆయనతో మా అసోసియేషన్ చాలా చాలా క్లోజ్ అండి. మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గర్వకారణమైన ఒక ఐకాన్ ఆయనకి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ హిస్ కాంట్రిబ్యూషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కండోలెన్సెస్ టు ది ఫ్యామిలీ. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని ఎప్పుడూ ఆత్రేయ రాశాడు. కానీ ఇప్పుడు మేము ఉన్నవాళ్ళం అందరం కూడా అంత తీపి గుర్తులు అవుతాం కాదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎంఎంబర్రావు దగ్గర, అతను రైటర్గా వచ్చిన దగ్గర నుంచి మా జీవితం స్టార్ట్ అయింది. నేను అలా మర్చిపోలేను. అతని జీవితం చాలా సార్థకవంతమైంది. కానీ ఇంత అర్థంతరంగా జరుగుతుందని మాత్రం నేను ఊహించలేదు. నేను ఇంతకంటే మాట్లాడలేదు. సరే, నిజంగా దాసరి నారాయణరావు గారు ఎంతమందికి సహాయం చేశారు అని అడిగితే ఎవరి దగ్గర లెక్కలేదు. ఆయన చేతికి, ఆయన భార్య గారికి మాత్రమే తెలిసి ఉంటుంది. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు సపోర్ట్ చేయటమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా మందికి తిండి పెట్టి వాళ్ళ బ్రతుకు తెరువుకు కూడా ఆయన అండగా ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు. నిజంగా అందుకే ఈరోజు ఆయన లేరు అంటే తట్టుకోలేని పరిస్థితి ఇండస్ట్రీ. మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు చూశారు, బాగా టైం ఉన్నప్పుడు, ఫేమ్ ఉన్నప్పుడు అందరూ వెలిగిపోతారు. కానీ ఆ తర్వాత తిండికి కూడా లేకుండా ఎంతమంది ఎక్కడ భిక్షాటన చేస్తున్నారు, ఎక్కడ హాస్పిటల్లో బిల్లులు కట్టక చనిపోతున్నారని పేపర్లో, టీవీల్లో చూసేటప్పుడు నిజంగా చాలా బాధగా ఉంది. మరి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్న పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉండి ఒక చిన్న సహాయం కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీలో ఉంది. సో దాసరి నారాయణరావుని ఇన్స్పిరేషన్ తీసుకొని ఖచ్చితంగా ఒక టీం అంటూ ఏర్పడాలనేది నా ఉద్దేశం.